అల్లూరు సీతారామరాజు రంపచోడవరం ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 1000 తాబేళ్లను రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఫోక్స్పేట అడవి శాఖ తనిఖీ కేంద్రం వద్ద తాబేలు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లుగా రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. 30 బస్తాల్లో సుమారు 1000కు పైగా తాబేలు ఉంటాయని అధికారులు తెలియజేశారు. నమస్కారం. రంపచోడవరం ఫారెస్ట్ డివిజన్ ఫోక్స్పేట రేంజ్ పరిధిలో ఫోక్స్పేట చెక్ పోస్ట్లో నిన్న నైట్ 11 గంటలకి మామూలుగా వెహికల్ చెక్కింగ్ నడుస్తుంది. అప్పుడు ఒక వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు అశోక్ లైలాండ్ బాస్ వెహికల్లో ఆనియన్స్ తీసుకొస్తున్నారు. బండి చెక్ చేసినప్పుడు కింద ఒక 20 గన్నీ బ్యాగ్స్ మూటలో టర్టిల్స్ ఉన్నాయి. ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ని చెప్తారు. ఇది మన గోదావరి ప్రాంతంలో గోదావరి చుట్టూ ఉన్న మండలం ఆర్ జిల్లాకల్లో పాండ్స్, లేక్స్ ఇలాంటి లొకేషన్స్లో ఎక్కువ దొరుకుతాయండి. దీన్ని ఇక్కడి నుంచి ఒరిస్సాకి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేనికంటే అక్కడ మీట్కి ఎక్కువ వాడతారు. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రామచంద్రపురం, అమలాపురం జిల్లా నుంచి తీసుకొచ్చారంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఎంటైర్ వెహికల్ని కూడా సీజ్ చేశాము. టోటల్గా వెహికల్లో 1589 ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ దొరికింది. దాంట్లో 1426 ఇప్పుడు బతుకుతుంది. 163 ఆల్రెడీ చచ్చిపోయింది. ఇమీడియట్లీ టుడే విల్ బీ ప్రొడ్యూసింగ్ టు కోర్ట్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తాం. దీంట్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్డ్, బ్యాక్ లింకేజ్ మొత్తం కూడా వీ విల్ బీ ఇన్వెస్టిగేట్. వీటిని ఎక్కడ తీసుకెళ్తారు సార్? ఒరిస్సా తీసుకెళ్తున్నారండి. కాదండి, ఎక్కడ తీసుకెళ్తారు? చేసిన తర్వాత మీరు ఇప్పుడు అడవి లోపల్లో ఎక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయో అక్కడ రిలీజ్ చేస్తామండి. లొకేషన్ వీ కెనాట్ డిస్క్లోజ్. సార్, ఇప్పుడు ఫోక్స్పేట రేంజ్లోని కర్ణాకర్ నేతృత్వంలోని అడవి శాఖకు సంబంధించి అక్రమ రవాణా అయితే అడ్డుకుంటున్నారు. వారికి ఏమైనా రివార్డ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. మంచి కేసు పట్టుకున్నారంటే దానికి మేము ఖచ్చితంగా గవర్నమెంట్కి రాస్తాము. బేస్డ్ ఆన్ దిస్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన కంప్లీట్ టీమ్కి వీ విల్ బీ ఎన్ష్యూరింగ్ దే గెట్ రివార్డ్స్.